అందరికీ నమస్కారం. ఈ రోజున ఒక ప్రధాన అంశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చాలా ముఖ్యమైన సమాచారము ఇద్దామని ఈ రోజున మీ ముందుకు నేను వస్తూ ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉన్నది. బాధ్యత గల వ్యక్తికి బాధ్యత లేని వ్యక్తికి గతంలో మీకు తేడా కూడా మీకు చెప్పడం ఒక విషయం వీళ్ళు చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట ఈ సందర్భం ఇప్పుడు నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అనంటే, చంద్రబాబు నాయుడు గారు పరిపాలనలో కానీ ఎంత ఉపద్రవాలు వచ్చినా కూడా సమర్థతగా ఎదుర్కొండే శక్తి, ధైర్యము, ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు. మొన్న జరిగిన రాష్ట్రంలోనే విజయవాడలో వచ్చిన వరదకి సుమారుగా 400 కోట్ల రూపాయలు ప్రజలు సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాబు గారి మీద ఉన్న నమ్మకము, ఎన్డీఏ ప్రభుత్వం మీద ఉన్న నమ్మకంతో 400 కోట్ల రూపాయలు విరాళాల రూపంలో, ధన రూపం కానీ వస్తు రూపం కానీ ఏ రూపాల్లో అయినా కానీ కేవలము ధన రూపంలో 400 కోట్ల రూపాయలు సీఎం ఫండ్ రిలీఫ్ కింద వచ్చిన ఆయన వెల్లడించారు. అంతేకాక స్వచ్ఛంద సంస్థలు ఎవరికి తోచిన విధంగా వారు కూడా ఎన్నో రకాలుగా ఈ వరద బాధితులకి ప్రతి ఒక్కళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా వారి తోచిన విధంగా సహాయ సహకారాలు అందించారు. ప్రధానంగా సీఎం రిలీఫ్ ఫండ్కి 400 కోట్ల రూపాయలు రావటం అనేది చాలా విశేషము. ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ఆ వీడియో మీకు దీంట్లో నేను మెన్షన్ చేస్తాను. దాని మీద ఆ తర్వాత మనం విశ్లేషణ వెళ్దాము. నేను చాలాసార్లు సీఎం రిలీఫ్ కూడా అనౌన్స్ చేసేవాళ్ళం. ఫస్ట్ టైం ఈ రోజుటికి 400 కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ కి డబ్బులు వచ్చింది. దాతల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా, వాళ్లకు పాదాభివందనం చేస్తున్నా. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక స్ఫూర్తి. వాళ్ళు ఇచ్చిన డబ్బులు కాదు, వాళ్ళు చూపించిన చొరవ, వాళ్ళు ఏ విధంగా ఈ యొక్క సమస్య పైన మానవతా దృక్పథంతో స్పందించారంటే, వీల్ చైర్లో వచ్చి డబ్బులు ఇచ్చారు, ఇంట్లో వాళ్ళ సహాయంతో వచ్చి డబ్బులు ఇచ్చారు. అమెరికాలో పనిచేసే వాళ్ళు ఇంటి వాళ్ళకి చెప్పి మీరు డైరెక్ట్ గా నేరుగా తీసిపోయి డబ్బులు ఇమ్మని చెప్పి వచ్చారు. ఇంట్లో కొంతమంది నడవలేకపోతే నువ్వే వెళ్లి నా పేరు చెప్పి ఇమ్మని చెప్పి చెక్కులు పంపించారు. ఇది ఒక వినూత్నమైన అనుభవం. అది ఒకరిని కాదు, చిన్న పెద్ద అని కాదు, పిల్లలు చదువుకుంటూ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్ట్ చేసి ఓ స్కూల్కి ఎంత కలెక్ట్ చేసి తీసుకొచ్చారు, ఉండి మారిగా పెట్టి. నేను అడిగాను వాళ్ళని, ఏంటంటే ఈ విపత్తు వచ్చినప్పుడు నేను కూడా నా సాటి ప్రజలకు ఇబ్బంది వచ్చినప్పుడు సహాయపడాలని చేశామని చెప్పి అన్నారు. వాళ్ళ పిల్లలు దాచుకున్న డబ్బులన్నీ ఇచ్చేశారు. ఇలాంటి వినూత్నమైనటువంటి ఆలోచనలు వచ్చాయి. స్ఫూర్తిదాయకంగా ప్రవర్తించారు. వాళ్ళందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా మరొక్కసారి ధన్యవాదాలు. దీనివల్ల ఒక న్యూ మూమెంటం కోసం దారితీసింది. ఎలాంటి విపత్తు అయినా సరే మనం గాని సంఘటితంగా ఎదుర్కొంటే ఏదైనా చేయగలుగుతాం అనే ఒక నమ్మకాన్ని ఇచ్చారు. జరిగింది 7,600 కోట్ల రూపాయలు నష్టం. మనం ఇచ్చింది ఇక్కడ ఇవన్నీ కూడా రైతులకి, ఇక్కడ ఉండే వాళ్ళకందరికి ఇచ్చింది 602 కోట్లు ఇచ్చాం. ఈ రోజు రిలీజ్ చేస్తాం, ఇంకా కొంత అటు ఇటు అవుతుంది. కానీ 400 కోట్ల రూపాయలు దీంట్లో దాతలే ఇవ్వగలిగారనేది ఒక హిస్టారికల్. మొత్తం మన దగ్గర ఉండే డబ్బులన్నీ కూడా ఈరోజు రాష్ట్రంలో ప్రజలు కూడా అర్థమైంది. గవర్నమెంట్ ఒకటే కాదు, గడిచిన 5 సంవత్సరాల్లో ఈ గడిచిన పాలకులు చేసినటువంటి దోపిడీ గాని, విధ్వంసం గాని, ఖజానా ఖాళీ అయిపోవడం గాని అన్ని కూడా చూసిన తర్వాత వాళ్లే స్వచ్ఛందంగా ముందుకు వచ్చే పరిస్థితికి వచ్చారు. అదే మరి ఇంకొక పక్కన మీరు చూస్తే ఎప్పుడూ చరిత్రలో కని విని ఎనుగరండి ప్యాకేజ్ ఇచ్చాం. ఆర్థిక వెసులుబాటు లేదు, కానీ కేంద్రంలో ఉండే డిజాస్టర్ ఫండ్ కూడా వాళ్ళు ఇచ్చే డబ్బులు కూడా అద్దులున్నాయి. కానీ ప్రాక్టికల్ గా ఉండాలనే ఉద్దేశంతో మనం ముందుకు పోయాం. చూశారు కదా ఆ వీడియో. సీఎం రిలీఫ్ ఫండ్ కింద 400 కోట్ల రూపాయలు ఈ రోజున వచ్చినాయంటే ఎంతో సంతోషదాయకంగా ఆయన చంద్రబాబు నాయుడు గారు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ పాదాభివందనాలు చేసి చెప్పారు అనంటే, నిజంగా ఆయన చిత్తశుద్ధికి, ఆయన ఆలోచన విధానానికి మనందరం కూడా
ఆయనకి ఆయనకి మనందరం కూడా సపోర్ట్ చేయాలి. ఎందుకంటే ఇదే కాదు, ఈ యొక్క వరదే కాదు, గతంలో కూడా 2014, 2019 వైజాగ్లో జరిగినప్పుడు కూడా నిద్రాహారాలు మానుకోనల్లా అక్కడ ఉన్న సమస్యలన్నీ క్లియర్ చేశాడు. తర్వాత 2024లో అనుకోకుండా ప్రకృతి వైపరీత్యం వల్ల విజయవాడలో బుడమేరు వంతెనకి ఇబ్బంది వచ్చి విజయవాడను అతలాకుతలం చేసినా కూడా 75 సంవత్సరాల గల వ్యక్తి రాత్రింబగళ్ళు 1 గంట 2, 3 అనేది లేకుండా నిర్విరామంగా ప్రజలకు సేవ చేయాలి అనే ఆలోచన కలిగిన ఏకైక వ్యక్తి చంద్రబాబు గారు. రాష్ట్ర ప్రజలారా, ఈ రోజున కొంతమంది అందరూ కూడా వచ్చి వైసీపీలో ఉన్న కొంతమంది నాయకులు వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. పని చేసేవాడికి పని చెయ్యని వాడికి చాలా తేడా ఉంది. ఒక్క విషయం చెప్తా వినండి. అంటే ఇది ఎవరు తప్పుగా తీసుకోవద్దు. అరిచే కుక్క అంటే తప్పుగా అనుకోవద్దండి. ఎవరు కూడా ఒక సామెత నేను చెబుతున్నానండి. అరిచే మనిషి ఎప్పుడు పని చేయడు, అరవని మనిషి కాముగా పని చేసుకొని వెళ్తాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరిని ఎప్పుడు కూడా మాట తూలిన సందర్భాలు ఎప్పుడూ నేను చూడాల, నాకు తెలిసినంత వరకు కూడా. కానీ వైసీపీ నాయకులు కొద్దిగిస్తే మూరిస్తే బారలాక్కుండే వైసీపీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్న మనందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు.